తర్వాత నా మీద పోక్సో కేసు పెట్టారు. అరే వాళ్ళ తండ్రి ఫోన్ చేసి నా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది, ఎవరు నా బిడ్డని ఇట్లా తీసుకెళ్లారు, ఇబ్బంది పెట్టారు, నువ్వు వచ్చి సహాయం చేయని ఒక తండ్రి అడుక్కుంటే నిన్ను వెళ్ళి ఆ బిడ్డకి న్యాయం చేద్దామని వెళితే ఆ బిడ్డన అపస్మారక స్థితిలో ఇబ్బందులతో ఆసుపత్రిలో ఉంటే ఎల్లమంది అనే ఊర్లో తలకోన దగ్గర ఆ బిడ్డని తీసుకొచ్చి తిరుపతి స్విమ్స్ దగ్గర అడ్మిట్ చేసి అమ్మాయికి ఆరోగ్యాన్ని బాగా చూడమని చెప్పి వెళితే అదే తండ్రి చదువుకోలేదు కాబట్టి, అతను చదువు రాదు కాబట్టి అతని దగ్గర సంతకాలు తీసుకొని అతని దగ్గర ఏం పెట్టించారు, నా వాళ్ళ కుటుంబానికి అంటే పోక్సో కేసు పెట్టారు. ఆ బిడ్డకి ఇది జరిగిందని ఏమైనా అర్థం ఉందా? తన తండ్రి ఏం చేశాడు, మీరు పెట్టించారు, అరెస్టుల కోసం ట్రై చేశారు. నేను ఆ రోజే చెప్పాను, మీ అందరి సమక్షంలో చెప్పా, అయ్యా నేను నైతిక విలువలు ఉన్నవాడిని, ఒక తండ్రి ఆపదంటే వెళ్ళా, శత్రువైనా వెళుతా, నేను ఆపదంటే నా మనస్తత్వం అది. అయితే మంచి చేయడానికి వెళితే నా మీద పోక్సో కేసు పెడతారా? తప్పుడు కేసు పెట్టారు కాబట్టి నేను యాంటిసిపేటర్ కూడా పోను, ఎక్కడికి వెళ్ళను, ఇట్లాగే ఉంటా, దేవుడు చూస్తున్నాడని అరెస్ట్ చేసుకోమని చెప్పి ఈరోజు అట్లాగే ఉంటా.